మొబైల్ మసాలా వారి ఇవాల్టి రాశి ఫలాలు. మేషం, ఏరీస్, కాలం సహకరిస్తుంది, మంచి పనులు చేస్తారు, లక్ష్య సిద్ధి, వ్యాపార యోగం ఉన్నాయి, నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపం ధరిస్తాయి. కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగబోతుంది. చిన్న చిన్న విషయాల్ని పెద్దగా ఊహించుకోకుండా ఉంటే చాలు. వృషభం, టారస్, ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కొన్ని విషయాలు ఆచితూచి అడుగేయాలి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. ఇంటా బయట వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. మిథునం, జెమినై, వ్యాపార లాభాలున్నాయి, ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి, లక్ష్మీ కటాక్షం ఉంది. పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంతో పోలిస్తే అన్ని విధాలుగా మేలైన టైం అని చెప్పాలి. కర్కాటకం, క్యాన్సర్, ముఖ్యమైన కార్యక్రమాల పట్ల ఏకాగ్రత అవసరం. ఇంపార్టెంట్ డెసిషన్స్ ని అస్సలు వాయిదా వేయకండి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు. మీ మనోబలాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, జాగ్రత్త. సింహం, లియో, లక్ష్య సాధనలో మరింత ఏకాగ్రత అవసరం. కొన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. వెనకడుగు వేయకండి. కొంత ఓర్పు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. కన్యా, వర్గో, వ్యాపార ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి. సకాలంలో మంచి డెసిషన్స్ తీసుకోండి. ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది. కొత్త పెట్టుబడులపైన దృష్టి సారిస్తారు. 1-2 సమస్యలు వచ్చినా నిరాశకు గురికావద్దు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. తులా, లిబ్రా, ఉద్యోగ ఫలితాలు అనుకూలం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. సమస్యలకు వెన్నుచూపకండి. ఏకాగ్రతకు భంగం కలిగించే వారితో జాగ్రత్త. వృశ్చికం, స్కార్పియో, విజయాలు సిద్ధిస్తాయి. మనోబలంతో మీ కార్యక్రమాల్ని ప్రారంభించండి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నలుగురిలో గుర్తింపు పెరుగుతుంది. ఆర్థికంగా ఉత్తమ సమయం. ధనుస్సు, సాజిటేరియస్, మంచి ఫలితాలు, మంచి నిర్ణయాలు. సకాలంలో పనులన్నీ పూర్తయిపోవడాలు. అందుకు బలమైన ప్రణాళిక కూడా అవసరం. చిన్నపాటి ఇబ్బందులు కూడా వస్తాయి. వెనకడుగు వేయకండి. మకరం, క్యాప్రికాన్, ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తించాలి. కొన్ని ప్రయత్నాలు పెద్దగా అనుకూలించకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. కుంభం, అక్వేరియస్, వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఓర్పుగా ఉండండి. ఒత్తిడి తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక నష్టాలకు ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీనం, పైసిస్, మీ ఆలోచనలే మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాయి. సంపదల్ని వృద్ధి చేసుకోవడానికి రైట్ టైం. గతంలోని ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. అధికారుల సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. వాయిదా మనస్తత్వం అస్సలు మంచిది కాదు. అంతా శుభమే జరుగుతుంది. గుడ్ డే.